హలో అండి. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఎంతమంది బాబా టెంపుల్‌కి వెళ్లారో నాకైతే కామెంట్ చేయండి. టుడే వ్లాగ్ ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో పూజ నేను ఎట్లా చేసుకున్నానో చూపించేస్తా. యాజ్ యూజువల్ ఈరోజు స్కూల్‌కి హాలిడే లేదు కాబట్టి పిల్లలకి బాక్సులు, వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ కూడా పెద్ద పనే మనకి. వాటితో పాటు పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ అయిపోవాలి. అందుకని ఈరోజు నేను పొద్దున్నే లేచి ముందుగా అయితే అన్నీ క్లీన్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం కోసమని నేను ప్రసాదం అయితే రెడీ చేసి పెట్టేశా. నా వంట ఇంకా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి మా పిల్లలైతే నిద్ర లేచారు. లేచి ఫాస్ట్‌గా రెడీ అయిపోయారు. మా పిల్లలు స్నానం చేసుకొని వచ్చేటప్పటికి నేనైతే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేశా. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పటికి నేనైతే లంచ్ బాక్స్‌లన్నీ రెడీ చేసేసా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ఇష్టమైన ప్రసాదం అదే రవ్వ కేసరి ఉంటుంది కదా! అదైతే నేను ప్రసాదంగా చేసి పెట్టి నైవేద్యం అయితే చెల్లించేశాను. మా పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పటికే ఇంట్లో పనంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అందుకని వాళ్ళు స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేనైతే బాబా టెంపుల్‌కి వెళ్దాం అనేసి రెడీ అయిపోయా. మాకు లక్ ఏంటంటే మేమున్న ఏరియాలో టెంపుల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ అన్నీ దగ్గరగా ఉంటాయి. అందుకని ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మాకు బాబా టెంపుల్ కూడా మా పక్కనే ఉంటుంది. అందుకని మేము వాక్ బై డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అందుకని మా ఫ్రెండ్ మేము కలిసి బాబా టెంపుల్‌కైతే వచ్చేసాం. పొద్దున్నే బాబా టెంపుల్‌లో కూడా పంచామృతాలతో అభిషేకాలు, పూజలైతే అయ్యాయి. మేమెళ్ళే వరకు ఇంకా 10 అయింది. అప్పటికి ఇంకా అందరూ అర్చనలైతే చేపించుకుంటున్నారు. అందుకని మేము కూడా వెళ్ళి స్వామివారికి అర్చన అయితే చేపించుకున్నాము. కాసేపు ఆగితే జనాలైతే చాలామంది ఎక్కువైపోతారు. అందుకని కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము. గురు పౌర్ణమి రోజు అసలు స్వామివారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో పూలతోటి. మేము అర్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు గుళ్ళోనే కూర్చున్నాము. బాబా గుడిలో 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే నిజంగా మనసుకి తెలియని ఏదో డివోషనల్ ఫీలింగ్ వస్తుంది కదా! మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయిబాబా టెంపుల్‌లోనే దుని ఉంటుంది కదా! దునేది కంపల్సరీగా ఉంటుంది కదా! అందుకని బాబా దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత బయటికి కూడా వచ్చేసి దుని దగ్గర కూడా మేమైతే 3 ప్రదక్షిణాలు అయితే చేసి నమస్కారం అయితే చేసుకున్నాము. బాబా టెంపుల్ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామిది గుడి కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాము. పక్కకే పెద్ద మర్రి చెట్టు ఉంటుందన్నమాట. మర్రి చెట్టుకి ఆనుకొని మనకి నాగా ప్రతిమలు ఉంటాయి కదా! అవి అమ్మవారి విగ్రహం కూడా ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఆ పక్కకే మనకి శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ శివలింగానికి మన స్వహస్తాలతో మనమే అభిషేకం కూడా చేయొచ్చు. పైనుంచి ఒక వాటర్ పైప్ లాగా ఇచ్చేసారు. అక్కడ చెంబులు కూడా ఉంటాయి. పైనుంచి వాటర్ పోసామంటే డైరెక్ట్గా మనకి శివలింగం మీద పడతాయి వాటర్ వెళ్ళి. అక్కడ అన్ని దేవుళ్ళకి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి గురు పౌర్ణమికి ప్రతి బాబా టెంపుల్లో కూడా అన్నదానం అయితే కంపల్సరీగా జరుగుతుంది కదా! మేము వచ్చిన వాళ్ళమందరం కూడా అక్కడ కాసేపు ఉండేసి అన్నదానం అవుతుంటే అక్కడే భోజనం చేసేసి కాసేపటికి ఇంటికైతే వచ్చేసాము. ఇదండి మా గురు పౌర్ణమి వీడియో. మీరు కూడా బాబా టెంపుల్కి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.